అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నమస్కారము. నేను తహసీల్దార్ గోపవరం మండలం, కడప జిల్లా. ఈరోజు లాయర్ సోదరులు ఒక గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు మున్సిపల్ అండ్ రెవెన్యూ సిబ్బంది మీద చేసి ఉన్నారు. దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఉద్దేశంతో మేము ఇలా సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే వారికి డీపట్టా ఉంది, డీపట్టా ఉన్న భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ సిబ్బంది ఆపారని వారు అన్నమాట అవాస్తవము. అది ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది రస్తా పోరంబోకు, ఎవరికి కానీ ఆ సర్వే నెంబర్లో ఆ డీపట్టాలు ఎవరికి కానీ ఇవ్వలేదు. అది రస్తా పోరంబోకండి, ఎవరికి డీపట్టా ఇవ్వలేదు. అలాగే తహసీల్దారు ఆ సర్వే నెంబర్కు సంబంధించి మీటర్ కనెక్షన్కి ఎన్ఓసి ఇచ్చున్నారు అని వాళ్ళు అన్నారు. అది కూడా అవాస్తవం అండి. మేము ఎటువంటి మీటర్ కనెక్షను ఆ సర్వే నెంబర్కి ఇవ్వలేదు. వారు కన్స్ట్రక్షన్ చేపడుతున్న సర్వే నెంబర్ 855 రస్తా పోరంబోకు. కానీ మేము మీటర్ కనెక్షన్ ఇచ్చిన సర్వే నెంబర్ పట్టా ల్యాండ్ 857/2B 857/2Bకి సంబంధించి మేము ఇచ్చిన ఎన్ఓసి తహసీల్దార్, అలాగే వారికి ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ అండి. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ల మేరకే మేము వారికి ఎన్ఓసి మీటర్ కనెక్షన్కు ఇవ్వడమైనది. ఇంకా అలాగే వారు ఒక కుంటను సంబంధించి ఒక ఆరోపణలు చేసి ఉన్నారు. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది కుంట కాదండి. ప్రస్తుతం మనం నిలబడుకున్నామే ఈ సర్వే నెంబర్ 815 ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మడకలవారిపల్లి రెవెన్యూ గ్రామం. ఆ ప్రకారంగా 815 సర్వే నెంబర్ గుట్టగా నమోదైంది. ఇప్పుడు మనం నిలబడుకున్న సర్వే నెంబరు. ఈ గుట్ట బ్లాక్ స్ప్లిట్ జరిగి లేఅవుట్స్ ఫామ్ అయ్యాయి. ఇలాగా ఎన్జిఓ కాలనీ కావచ్చు, చర్చి కావచ్చు, సీమా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బద్వేల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే సర్వే నెంబర్లో ఫామ్ అయ్యాయండి. ఇక్కడ ఉన్న నీళ్లు ఒక డ్రైనేజ్గా ఒక చోట నిలబడ్డాయే కానీ అది సపరేట్గా కుంట అని ఎక్కడా లేదండి ఆర్ఎస్ఆర్ మేరకు. ఆ కుంటలో వీరికి మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఇక్కడ పనిచేసిన గోపవరం తహసీల్దార్గా పనిచేసిన వారికి మున్సిపల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ఒక కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ఉత్తర్వుల మేరకు వారికి ఆ సైట్ను హ్యాండ్ ఓవర్ చేయడమైనది. మేము తహసీల్దార్ గోపవరం వారు దానికి సంబంధించిన పేపర్ అండి. 2022లో ఏదైతే వారు కుంట దాంట్లో మట్టేసి పూడుస్తున్నారు అని వాళ్ళు అంటున్నారో అది కుంట కాదు, డ్రైనేజ్ నిలబడ్డ స్థలం మాత్రమే. వాటికి సంబంధించి 2022లో అప్పటి తహసీల్దార్ వారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ స్థలాన్ని ఇచ్చిన పేపర్ అండి ఇది. ఇక ఏదైతే వాళ్ళు ఇప్పుడు కడుతున్నారో ఆ సర్వే నెంబరు రస్తా ఇలా ఉందండి. రస్తా ఇది సర్వే నెంబర్ 855 అండి. ఇది రస్తా పోరంబోకు. దీంట్లో ఎవరికి మేము డీపట్టాలు ఇచ్చి ఉండలేదు. ఒకలా ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో 1910 ఆ టైంలో ఆ రోజు శివాలయంకి వెళ్ళే రోడ్డుకు సంబంధించిన రస్తా నెంబర్ ఇది. ఒక్కొక్క చోట స్ట్రెచ్ ఒక్కొక్కలా ఉంది. దాన్ని ఇప్పుడు అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ చేయడము అక్కడక్కడ ఉన్నాయి. వారికి కూడా అందరికీ కూడా నోటీసులు ఇస్తాం. ఈ రస్తాను డిస్టర్బ్ చేసిన అందరికీ కూడా నోటీసులు ఉంటాయి. సర్వే నెంబర్లో అతను కడుతున్నాడు, అది మామూలుగా దర్జనగానే కడుతున్నాడు. ఓకే, దాని మీద సార్లు మీరు యాక్షన్ తీసుకున్నారు. మీకు గతంలో ఫోన్ చేశాను, చేశారు, బాగుంది. దాని తర్వాత కూడా హౌసెస్ ఉన్నాయి కదా సార్? దాని తర్వాత కూడా బిఫోర్ ద హౌసెస్ ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో ఒక లేఅవుట్ ఏదో ఫామ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. కానీ ఆ లేఅవుట్ ఆఫీస్లో అందుబాటులో కొంచెం రికార్డు ఓల్డ్ అవ్వడం మూలాన కొంచెం దొరకడం లేదు. ఆ రికార్డు కూడా వెతికించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ అవన్నీ కూడా ఇన్ కేస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ రికార్డ్ అని తేలినట్లయితే వాళ్ళకి కూడా ఖచ్చితంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ రస్తా పోరంబోకులో ఉన్న అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్సెస్ విల్ గివ్ నోటీసెస్ టు ఈచ్ అండ్ ఎవరీ ఎన్క్రోచర్. అక్కడ ఒక్కసారి ఉన్నట్టు కనిపిస్తాం సార్. ఇటు సైడ్ అయితే మొత్తం క్లోజ్ చేస్తున్నారు సార్. అంటే ఈ సైడ్ రెండు వైపులా రస్తా ఉంది అంటున్నారు మీరు? అంటే రెండు వైపులా అంటే ఈ రస్తాకు కంటిన్యూయేషన్ ఉంది. ఈ పైన నుండి నేషనల్ హైవే 67కు సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కిందికి ఇలాగ శివాలయం రోడ్డుకు స్ట్రెచ్ ఉంది. ఈ రస్తా అంటే 855కు కంటిన్యూస్గా వేరే సర్వే నెంబర్ వస్తుంది. అంటే ఇది కూడా దీంతో ఎండ్ అవ్వదు. దీనికి కంటిన్యూస్గా వేరే సర్వే నెంబరు రోడ్ అనేది అలాగే శివాలయంకు వెళ్తూనే ఉంటుంది. వేరే నెంబర్ ఆఫీస్ ఉంది కదా సార్, సిపిఎం ఆఫీస్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా రస్తా ఉంది అనేసి వాళ్ళు అంటున్నారు. సిపిఎం ఆఫీస్ ఫ్రంట్ సైడ్ లో కూడా రస్తా ఉంది. సారీ టు సే దిస్, సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఎన్క్రోచ్మెంట్లోనే ఉంది సార్. సిపిఎం పార్టీ ఆఫీసు, దాని పక్కనున్న ఒక స్కూలు, అవన్నీ కూడా ఈ రస్తా పోరంబోకులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సిపిఐ పార్టీ ఆఫీస్కి ఏదైనా అలినేషన్ జరిగి
ఒకవేళ ఆ ఇళ్ల స్థలాలకు హౌసింగ్కు ఏదైనా అలినేషన్ కావచ్చు, అలాట్మెంట్ కావచ్చు, గతంలో ఏమన్నా జరిగిందేమో వాళ్ళని కూడా రికార్డ్ తీసుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళ రికార్డును కూడా పరిశీలించి అదంతా ఒకవేళ ప్రాపర్గా ఇచ్చినట్లయితే డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ దే ఆర్ ఉన్నట్లయితే అవన్నీ కూడా వీల్ కన్సిడర్. అవన్నీ ఏమీ లేవంటే వి విల్ గో ఫర్ యాజ్ పర్ లా ఏం చెప్తుందో రూల్ పొజిషన్ ప్రకారంగానే మేము చర్యలు తీసుకుంటామండి ఈ నెంబర్ మీద. శివాలయం రోడ్డుకి అయితే స్ట్రక్చర్ ఉందంటారు సార్ మీ దగ్గర లేఅవుట్లో ఉన్నదా? శివాలయం మీదుగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇలా కంటిన్యూయేషన్ రోడ్డు ఉందండి, శివాలయం వరకు రోడ్డు ఉంటుంది. ఇది నార్త్ వైపు అంటే బళ్ళారి నేషనల్ హైవే 67 స్టార్టింగ్ నెంబర్, ఇది ఆర్చ్ దగ్గర. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేసి కిందికి ఇలా శివాలయం రోడ్డుకి వేరే నెంబర్ కూడా ఉంది. ఇది మొత్తం మ్యాప్. ఇప్పుడు మనం చూసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే. ఇక్కడ శివాలయం ఉంది. ఈ పింక్ కలర్లో కనిపిస్తున్నదంతా రోడ్డేనండి. ఇది కార్ట్ ట్రాక్ అంటే ఈ డాట్స్ కనిపిస్తాయి చూడండి, ఇదంతా కార్ట్ ట్రాక్ బండ్లబాటకు సంబంధించి. ఇది బళ్ళారి, ఇది మన సెంటర్ అండి, బద్వేల్ సెంటర్. ఇది నెల్లూరు రోడ్. ఇది నెల్లూరు రోడ్డు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆర్చ్ ఉంది ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి ఇదిగోండి రోడ్డు, ఇదో శివాలయం టువర్డ్స్ ఇలాగే కొండకి వెళ్తుంది. ఇలాగా ఆ బ్యాక్ సైడ్ కొండలు ఉన్నాయి కదా, డంపింగ్ యార్డ్ ఐ థింక్ అక్కడ ఏదో ఉన్నట్టుంది. అక్కడికి ఇది ఎండ్ అవుతుంది. మా మండలం మడకలవారిపల్లి రెవెన్యూ విలేజ్కి సంబంధించిన స్ట్రెచ్ ఎండ్ అవుతుంది. దెన్ కొత్తపల్లి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి కొత్తపల్లె, అక్కడ బద్వేల్ మండలం అండి. ఇక్కడ వరకు కూడా ఈ రోడ్డు ఉంది, కంటిన్యూషన్ రోడ్డు ఉంది. ఇది ఎక్కడ కానీ దెర్ ఈజ్ నో స్టాపేజ్. 22B పట్టా ల్యాండ్ అండి RSR ప్రకారంగా. అది కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ నేను మీకు ప్రెస్కు ఇస్తాను. ఇదిగో రిజిస్టర్ డాక్యుమెంట్, పేజు విక్రయ దస్తావేజ్. ఇది ల్యాండ్ గురించి సార్ చెప్పిండు. అందరికీ నమస్కారం. మేమేదో ఇక్కడ ప్రశాంతంగా పనిచేసి ఉన్నంతలో కొంత సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పని చేసుకుంటూ పోతూ ఉన్నాము. కానీ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. టైం అంతా ల్యాండ్ దాని మీదనే పెట్టాల్సి వస్తుంది. కోర్టులకు మనం ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవడము, పారావైజ్ రిమార్క్స్ రాసుకోవడము, అవి కోర్టు విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మేము కొత్తగా వచ్చిన మా ఫైళ్ళన్నీ ఎత్తుక్కొని రాసుకోవడము, అది చాలా లేట్ అయిపోతుంది. ఉన్నంతలో మా టయాన్ని మేము ప్రజల కోసం ఊళ్ళో ఫీల్డ్లో తిరిగి గ్రౌండ్ లెవెల్లో ఏముంది వాస్తవాలు తెలుసుకొని పనిచేసుకుంటూ పోతున్నాం. అయితే ఒకరోజు ఆర్డీఓ గారు ఫోన్ చేసి, కమిషనర్ గారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు వెళ్ళండి, మీరు పర్సనల్గా వెళ్ళి దాన్ని పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పోయి అదంతా చూసిన తర్వాత జోషి గారు కూడా మండల్ సర్వేయర్ రెవెన్యూ వాళ్ళ రెవెన్యూ సెక్రటరీలు మేమంతా కలిసిపోయి అడిగి పోయి చూసిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు చూసి ఎవరైతే మాకు ఆడ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నది ఎవరంటే గుర్రంపాటి రమణారెడ్డి అలియాస్ ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి అంటారు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన తోడుగా మన శ్రీధర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి కన్విన్స్ చేసి అక్కడంతా పెద్ద ఇష్యూ జరుగుతుంది, లేడీస్ అంతా గొడవ చేస్తున్నారు, మీరు తాత్కాలికంగా ఆపండి అని నచ్చజెప్పి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. అప్పుడు కూడా పోయి మళ్ళీ వాళ్ళ ఫిర్యాదు మేరకే ఆపినాము. ఈలోగా కోర్టులో పడి దాంట్లో ఏమొచ్చిందంటే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్, అంతకుముందు కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ ఆపలేదు అని నా మీద కూడా వేసిండ్రు. అంటే ఫస్ట్ పార్టీ గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD, సెకండ్ పార్టీ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, థర్డ్ మున్సిపల్ కమిషనర్ బద్వేల్ అయిన నేను, ఫోర్త్ ఆర్డీఓ గారు, ఫిఫ్త్ మన త్రిభువన్ రెడ్డి సారు, తర్వాత వాళ్ళు ఎవరైతే మన రమణారెడ్డి, తర్వాత మన శ్రీధర్ నాయుడు గారు, నువ్వు నాగిపోయిన పిల్లబోయిన ఓబయ్య అనే వాళ్ళ అందరి మీద కూడా ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆ రోజు శుక్రవారం కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మేము చూడలేదు, కంప్లైంట్ చేశాను. అక్కడ వాళ్ళు కోర్టులో ఉండేటే కంప్లైంట్ మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఊరుకుంటారు అని చెప్పి అప్పుడు మన స్టాఫ్ను పంపించి కన్స్ట్రక్షన్ ఆపేసి ఆ మెటీరియల్ కూడా అంటే ఏదైతే వాళ్ళు గోళాలు పారలు అవి తెచ్చి ఆఫీస్లో పెట్టించినాం. అప్పుడు రమణారెడ్డి గారు వచ్చి సార్ నా మెటీరియల్ ఏంటి, నేను ఇంకా ఇద్దరితో ఆపేసుకుంటా అని చెప్పి
అప్పుడు మెటీరియల్ ఇస్తే మీరు మళ్ళా కడతారు, ఇది ప్రాబ్లం అవుతుంది, కొంత ఆపండి, ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేస్తే, సార్ నేను స్వామిలో దిగినాను, నేను అబద్ధం ఆడాను, నా మెటీరియల్ ఇచ్చే నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ కట్టేసినట్ట. మాకు తెలియదు అది. ఆ తర్వాత శనివారం నైటే భారీగా వాహనాలు పెట్టి ఏదైతే పిల్లర్ కొద్దిగా ముందు పిల్లర్ వేసినారు, ఆ తర్వాత దాంట్లో ఆ పిల్లర్ బేస్మెంట్ వేసేసి మట్టి కూడా తోలేసింది. అది ఆ నైట్ ఆ లోకల్ వాళ్ళు ఎవరైతే ఇది పోరాడుతున్నారో వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టితే, ఇది కోర్టులో ఉండే అంశాన్ని మీరు యథాస్థితిలో ఉంచకుండా మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి మన జేసీబీ తీసుకుపోయి మనము పాక్షికంగా ఏదైతే బేస్మెంట్ కట్టి ఉన్నారో ఆ బేస్మెంట్ మాత్రమే తొలగించడం జరిగింది. అయితే ఆయన ఏమంటాడంటే నోటీసు ఇవ్వకుండా మాకు తొలగించింది అని చెప్తాను. నోటీస్ ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి? ఎవరు స్థలం ఓనర్ ఎవరు? దాంట్లో వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ ఇప్పుడు రమణారెడ్డి గారు ఆయన రావడం ఎవరిది కాదు, గవర్నమెంట్ది. గవర్నమెంట్ దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందనే కదా మేము పోయింది. మేము పోయి ఆపాలని ప్రయత్నం చేసినాము. వాళ్ళు మేము చెప్పినప్పుడు రావడం అట్లా జరుగుతూ వచ్చింది. ఆ రాత్రే కట్టడంతో మా వాళ్ళు తొలగడం కూడా జరిగింది. తొలగించిన దానికి నోటీస్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తాను. ఈ సెక్షన్ ప్రకారము 192 సెక్షన్ ప్రకారం మీకు అందరికి పేపర్లు ఇస్తాము. నోటీసు ఇవ్వాల్సి గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలి నోటీసు? ఓనర్ ఉంటే కదా మనం నోటీస్ ఇచ్చేది. ఓనర్ లేడు కాబట్టి మనం కోర్టులో ఉండే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ జరిపినారు కాబట్టి ఏదైతే ఆ రోజు కన్స్ట్రక్షన్ రాత్రిపూట జరిపినరో ఆ కన్స్ట్రక్షన్ మాత్రమే మేము తొలగించినాం. అంతేగాని మాకేం ఎవరి మీద వ్యక్తిగత వివాదాలు లేవు. గౌరవనీయులు వాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడేదానికి మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఏదో ఆడబోతుంది అని మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏదైనా కంప్లైంట్ వస్తే పోతాం. కానీ ఎప్పుడెప్పుడో పాతవి కట్టి ఎప్పుడెప్పుడో ఫ్యామిలీలు ఉండి వాళ్ళన్నీ పోయి ఆయన్ని కొట్టమంటే మేమేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపాలని కాదు. ప్రస్తుతానికి ఏదో ఉన్నంతలో అడ్డుకుంటున్నాం. అది తర్వాత గౌరవ న్యాయవాదులు మా బ్రహ్మారెడ్డి సార్ మాట్లాడాడు, తర్వాత ప్రసాద్ సార్ మాట్లాడాడు, ఇంకొక ఆయన ఒక లాయరు దీన్ని ఎంత ప్రోత్సహించడని చెప్తాను. వాస్తవానికి ఎవరైతే లాయర్ ఉన్నారో కొంతమంది మనం న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు ఒకరికి ఆదర్శంగా ఉండాలి. లేదు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలి. ఒక విజిట్ పోతే ల్యాండ్ రోడ్లోకి వచ్చింది. మీకు అది కూడా ఫోటోలు చూపిస్తాను నేను ఇప్పుడే. ఏరియా చెప్పండి సార్. విద్యానగర్లో ఒక ప్రముఖ న్యాయవాది ఆ ఏరియాలో ఆ ల్యాండ్ పక్క డీకేటీ ల్యాండ్ కన్వర్షన్ కాలేదు, ప్లాన్ అప్రూవ్ లేదు. ఇంకా నేను హౌస్ ట్యాక్స్ ఉందా లేదా అనేది ఇంకా పోలేదు అంత దూరం. మాకు ఈ వచ్చిన నుంచి చూసుకుంటాను. అన్ని తప్పులు పెట్టుకొని ఇప్పుడు ఎవరో కట్టిండు వానేం చేసినామనే కాదు, వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, మనం మాట్లాడతాం. మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఒక మంచి సంకేతాన్ని తీసుకోవాలి. న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు మంచి దేవుడు మంచి అవకాశం